హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఉదయం లేచి టేబుల్ మీద పెన్ను పెట్టారు. అయితే పెన్ను టేబుల్ మీద ఉండకుండా గాల్లో తేలిపోతుంది. కాఫీ కప్పు కూడా తేలిపోతుంది. మరి మనం కూడా కుర్చీ మీద కూర్చోలేక గాల్లో తేలిపోతున్నాం. అదే ఒకవేళ భూమి మీద గ్రావిటీ ఒక్కసారిగా మాయమైపోతే? మొదటగా గ్రావిటీ అంటే ఏమిటి? న్యూటన్ చెప్పినట్టు వస్తువులను ఒకదానితో ఒకటి లాగించే శక్తి. ఈస్టర్న్ చెప్పినట్టు స్పేస్ టైం ని వంచే శక్తి. ఇది లేకపోతే మనం నడవలేం, గాలి నిలవదు, సముద్రంలో అలలు రావు, గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరగడం ఆపేస్తాయి. మొదట 5 సెకండ్లలో మనం కుర్చీలో నుంచి తేలిపోతాం. నీళ్లు గ్లాసులో ఉండవు, గాలిలోకి ఎగిరిపోతాయి. పక్షులు కూడా ఎగరలేక అయోమయంగా గాల్లో పడిపోతాయి. చిన్న బెలూన్ లాగా ప్రపంచం మొత్తం గాల్లో తేలిపోతుంది. 1 గంటలోపే సముద్రాలు, నదులు గాల్లోకి లేస్తాయి. అట్మాస్ఫియర్ లో ఉన్న గాలి కూడా స్పేస్ లోకి పారిపోవడం మొదలవుతుంది. ఒక్కరోజు ఆక్సిజన్ లేకపోతే మనిషి బ్రతకడం అసాధ్యం. ఒక రోజు తర్వాత చంద్రుడు భూమి చుట్టూ తిరగలేడు, ఎందుకంటే చంద్రుని లాగే భూమి గ్రావిటీ లేకపోవడంతో. దీంతో సముద్రపు అలలు మాయమవుతాయి. సూర్యుడి చుట్టూ గ్రహాల బ్యాలెన్స్ కూడా చెదిరిపోతుంది. అంటే సోలార్ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. 1 వారం లోపలే భూమి అట్మాస్ఫియర్ పూర్తిగా స్పేస్ లోకి పారిపోతుంది. సూర్యకాంతి నేరుగా భూమి పైన పడుతుంది. ప్రమాదకరం రేడియేషన్, ఎక్కువ వేడి, చలి కూడా ఎక్కువగానే ఉంటుంది. అక్కడ మనుషులు జీవించడం సాధ్యం కాదు. కేవలం 1 సెకండ్ కూడా గ్రావిటీ లేకుండా మనుషులు బ్రతకలేరు. సైంటిస్టులు చెబుతున్నారు, గ్రావిటీ ఒక్కసారిగా మాయం అవటం అసాధ్యం. కానీ ఒకవేళ అది 1 సెకండ్ కూడా మాయమైతే సోలార్ సిస్టమ్ మొత్తం కంపించిపోతుంది. గ్రహాలు కూడా ఢీకొనవచ్చు, నక్షత్రాలు అన్స్టేబుల్ అవ్వచ్చు, ప్రపంచం అంతా అల్లోకల్లోలం అవుతుంది. కానీ ఫ్రెండ్స్, ఈ ప్రయోగం మనకి చెప్పే విషయం ఒక్కటే, గ్రావిటీ లేకుండా మన ఉనికి అసంభవం. కానీ ఒక్కసారి ఊహించండి, భూమి ఒక్కసారిగా 2 రెట్లు ఎక్కువ స్పీడ్ తో తిరగడం మొదలు పెడితే. దాని గురించి మనం తర్వాత వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మెయిన్ గా సబ్స్క్రైబ్ చేయండి.